ఇటీవల అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ కు సంబంధించిన ఈ జూనియర్ ఎన్టీఆర్ వివాదం ఏదైతే ఉందో, ఆయన జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన చిత్రానికి సంబంధించి తెలుగు యువత నాయకుడు ధనంజయ నాయుడుతో మాట్లాడుతూ ఏదైతే కాన్వర్జేషన్ లో జూనియర్ ఎన్టీఆర్ తల్లిని లకారంతో దూషించాడో దానికి సంబంధించి కొంతమంది ఫ్యాన్స్ వీళ్ళంతా కూడా అనంతపురంలో ధర్నాలు, రాస్తారోకలు ఇవన్నీ చేస్తా ఉన్నారు. చలో అనంతపురం కార్యక్రమానికి కూడా పిలుపునిచ్చారు. కర్ణాటక నుంచి కూడా పెద్ద ఎత్తున జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా బహిరంగ క్షమాపణ చెప్పమని వస్తున్నారు. వాళ్ళని పోలీసులు అడ్డగిస్తున్నారు. బాగానే ఉంది. కానీ ఒకవైపు టీడీపీ పార్టీ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నారంటూ ఒక ప్రచారాన్ని అందుకున్నారు. అంటే కనుక ఏదైనా డిఫెన్స్ లో పడే పరిస్థితుల్లో టీడీపీ పార్టీ ప్రతి అంశానికి జగన్మోహన్ రెడ్డిని తీసుకురావటము అది ఆనవాయితీగా వచ్చే పని. వాళ్ళకు సంబంధించిన కొన్ని ఛానల్స్ లో కూడా దీని వెనకల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అనే ప్రచారాన్ని అది చేసుకుంటూ వస్తున్నారు. అది ఇంజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవంగా ఈ ఇష్యూలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లేడు. ఇది 1000% నిజం. జగన్మోహన్ రెడ్డికే 1,00,000 సమస్యలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి కొద్ది రోజులుగా ఆయన అంతర్గతంగా ఆయన వ్యూహాలు, ఆయన రాజకీయపరమైన అంశాలు, పులివెందుల జెడ్పీటీసీ అంశము ఇవన్నీ కూడా ఆయన చూసుకుంటున్నాడు. ఇటువంటి ఈ చిన్న విషయాలు పట్టించుకునే స్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డి పిక్చర్ లో లేడు ఇక్కడ. కానీ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్ పక్కన అనే దాన్ని తెర మీదకి తీసుకొచ్చి ప్రచారం చేయడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఈ ఇష్యూలో ఉండింటే ఇప్పటికీ అనంతపురంలో ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఇల్లు ఉండేది కాదు అక్కడ. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఇష్యూలో ఉంటే, జగన్మోహన్ రెడ్డి రహస్యంగా ఏదైనా చేసి ఉండింటే కనుక అనంతపురం జిల్లాలో కొన్ని వేల మంది ఆ టీడీపీ పార్టీ ఆఫీస్ మీద కానీ ఎమ్మెల్యే ఇంటి మీద కానీ పోయి ఉండేవాళ్ళు. కానీ ఇక్కడ అటువంటిది ఏం జరగల. కేవలం ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్వచ్ఛందంగా డబ్బు ఖర్చు పెట్టుకొని బస్సుల్లో, జీపుల్లో వాళ్ళు వస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఏంటి దుష్ప్రచారం ఏంటంటే కనుక దీని వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అని చెప్పేసి చెప్పడాన్ని ప్రారంభించారు. గత కొద్ది రోజులుగా ఇదే విషయాన్ని చెప్తున్నారు. వాస్తవంగా ఇక్కడ తప్పు చేస్తున్నది టీడీపీ పార్టీ, టీడీపీ అధిష్టానం అని చెప్పాలి. ఎందుకంటే ఇతను ఎమ్మెల్యే, టీడీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కాబట్టి ఆయన ఏదైతే కాన్వర్జేషన్లో అన్నాడో దానికి సంబంధించి వాళ్ళు కోరికేది ఏంటి? బహిరంగ క్షమాపణ అన్నారు. బహిరంగ క్షమాపణ చెప్పేస్తే అయిపోతుంది. లేదా కనీసం టీడీపీ పార్టీ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ ఇది తప్పు అని కూడా ఖండించలేదు. అతని క్షమాపణ చెప్పు అని కూడా ఆ ఎమ్మెల్యేకి చెప్పలేదు. రాబోయే రోజుల్లో దగ్గుబాటి ప్రసాద్కి మంత్రి పదవి వచ్చిన ఆశ్చర్యపరచలేదు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ని నువ్వు దూషించావు కాబట్టి గతంలో జగన్మోహన్ రెడ్డి బూతులు తిట్టిన వాళ్ళందరికీ ఎట్లయితే మినిస్ట్రీ పోస్టులు ఇచ్చాడో అట్లాగే టీడీపీ కూడా కల్చర్ తెలుసుకొని ఆ రహస్యం కనుక్కొని రేపు దగ్గుబాటి ప్రసాద్ కూడా జూనియర్ ఎన్టీఆర్ని తల్లిని తిట్టినందుకు మంత్రి పదవి ఇచ్చినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక్కడ ఏదైతే దగ్గుబాటి ప్రసాద్ టీడీపీ ఎమ్మెల్యే మాట్లాడిన ఫోన్ కాన్వర్జేషన్ తెలుగు యువత కార్యకర్త ధనంజయ నాయుడు తన ఫేస్బుక్ లో ఒక పోస్ట్ పెట్టాడు. అతన్ని ఏ విధంగా టీడీపీ వాళ్ళు బెదిరిస్తున్నది, ఏ విధంగా చెప్పమని ఒత్తిడి చేస్తున్నది ఫేస్బుక్ లో అతను ఒక పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ చదివి వినిపిస్తాను, ఒకసారి వినండి. ఆయన ఏం రాశాడంటే, అందరికీ నమస్కారం. నాకు ఊహ తెలియక ముందే అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటంతో నా జన్మదినం సందర్భంగా నాతో మా అన్నతో ఒక ఫోటో మా పెద్దలు తీయించడం జరిగింది. నేను నందమూరి అభిమానిని, నాది తెలుగుదేశం. నాకు ఎమ్మెల్యే గారికి జరిగిన సంభాషణ గురించి అది ఎవరో కట్ చేసి అతికించారని చెప్పాలని బెదిరిస్తున్నారు. అది ఎవరు బెదిరిస్తున్నారో మీకు అర్థమయ్యే ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ పేరు నా పేరు పలకాలని, జూనియర్ ఎన్టీఆర్ గారు ఆడియో ఫంక్షన్స్ లో నా పేరు చెప్పాలని, అలాగే ఎన్టీఆర్ దృష్టిలో నేను పడాలని
అందుకే నేను ఇలా చేశాను అని ఒక స్టేట్మెంట్ ఇవ్వమని ఈ ధనంజయ నాయుడిని ఒత్తిడి చేస్తున్నారట. అలాగే అతను ఏమన్నాడంటే, ఇంకా నా ప్రాణం పోయినా అబద్ధం చెప్పను, ఎమ్మెల్యే గారు మాట్లాడింది వాస్తవం, అతని క్షమాపణ చెప్పమంటే నేను తప్పు చేశాను అని నన్ను క్షమించండి అంటూ స్టేట్మెంట్ ఇవ్వాలంటూ నన్ను బెదిరిస్తున్నారు. నా ఊహ తెలియక ముందే నందమూరి తారక రామారావు గారి అభిమానిని, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా ప్రాణం ఎన్టీఆర్ అనేసి క్లియర్ కట్ గా ఫేస్బుక్ లో పోస్ట్ కూడా చేశాడు. అతను ఎవరు బెదిరిస్తున్నారని. ఎవరు బెదిరిస్తున్నారు అనేది ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, పోలీసులు వాళ్ళే అతన్ని పిలిపించి విచారించాలి ఎవరు బెదిరిస్తున్నారు అనేసి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఏదైతే చిన్న ఇష్యూతో పోయే, క్షమాపణతో పోయే సమస్యను ఈరోజు జటిలం చేసుకొని రాబోయే రోజుల్లో మరింతగా రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా దగ్గుబాటి ప్రసాద్ అనే వ్యక్తి తిరగాలన్నా కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. నేరుగా డైరెక్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు బాగా హర్ట్ అయ్యారు. ఇప్పుడు అతను రాష్ట్రంలో ఎక్కడైనా పర్యటించినా, ప్రస్తుతానికి ఆయన బెంగళూరులో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది, అనంతపురంలో లేడు, అభిమానులు అయితే వచ్చిపోతున్నారు. రాబోయే రోజుల్లో ఇది ఎటువంటి పరిస్థితులు దారితీస్తుందో చెప్పలేం. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం వాళ్ళు ఈ ఇష్యూకు సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి ఆంధ్రప్రదేశ్ లో పర్మిషన్ అడిగితే ఇవ్వలేదు. అక్కడ ప్రెస్ మీట్ పెట్టేదానికి అనుమతి ఇవ్వలేదు. చివరికి వాళ్ళు వచ్చి హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. అంటే ఇవన్నీ విషయాలు వాళ్ళకు తెలుసు ముందుగానే అనేది క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఒకవేళ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడుకు, నారా లోకేష్ కు ఈ ఇష్యూతో సంబంధం లేకపోతే ప్రెస్ మీట్ కు పర్మిషన్ ఇచ్చేవాళ్ళు, ఏది ఆ ఇష్యూను ఖండిస్తూ. కానీ అక్కడ పర్మిషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, కూటమిలో ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఏపీలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ప్రెస్ మీట్ పెట్టుకుంటామంటే పర్మిషన్ ఇవ్వలేదంటే దీని వెనుక పెద్ద కుట్రే జరిగి ఉంటుంది. ఈ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వెనకల ఎవరో వెనకుండి జూనియర్ ఎన్టీఆర్ ను ఆయన సినిమా ఆడకుండా తనని మానసికంగా ఇబ్బంది పెట్టేలా, కించపరిచేలా ఆ మాట అనిపించారేమో, ఆ ఫోన్లో ఆ డిస్కషన్ చేయించారేమో అనే అనుమానాలు కూడా కలుగుతాయి. కాబట్టి ఇప్పటికైనా కూటమి గవర్నమెంట్ కానీ, టీడీపీ పార్టీకి సంబంధించిన అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కానీ తక్షణం అది తప్పును ప్రకటించి అతన్ని ఒక బహిరంగ క్షమాపణ చెప్పిస్తే ఇష్యూ సాల్వ్ అవుతుంది. దీన్ని ఇంకా పెంచే కొద్ది ఏమవుతుందంటే, ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించి ఆ ఎమ్మెల్యేని సస్పెండ్ చేయాలంటూ ట్విట్టర్ లో దాదాపుగా, ఇండియాలోనే అది ట్రెండింగ్ అయింది, ఆ ట్విట్టర్ లో దాదాపుగా 70,000కు పైగా పోస్టులు వచ్చాయి ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్ కు మద్దతుగా. దగ్గుబాటి ప్రసాద్ ను సస్పెండ్ చేయండి అంటూ హ్యాష్ ట్యాగ్ తో 70,000కు పైగా ట్విట్టర్ పోస్టులు ట్రెండ్ అవుతున్నాయి ఇండియాలో. కాబట్టి ఇప్పటికైనా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకునేసి ఈ ఇష్యూకు టీడీపీ పార్టీ కానీ, కూటమి గవర్నమెంట్ కానీ ఒక పోలీస్ స్టాప్ పెడితే బాగుంటుంది.